విశాఖలో దారుణం జరిగింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన లెక్చరర్లే విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని, న్యూడ్ ఫోటోలు తీసి శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే లైంగిక వేధింపులు తాళలేక డిప్లొమా విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. న్యూడ్ ఫోటోలు తీసిన మధురవాడ చైతన్య ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం లైంగిక వేధింపులకు పాల్పడడంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు, విద్యార్థిని సంఘాలు ఆరోపిస్తున్నాయి. చదువు చెప్పాల్సిన గురువు జ్ఞానం వదిలి అనేక మంది విద్యార్థినులను ఇలాగే వేధిస్తున్నారట. తనతో పాటు అనేక మంది న్యూడ్ ఫోటోలు పెట్టుకుని తోటి విద్యార్థులతో కలిసి బెదిరిస్తున్నారంటూ మెసేజ్ పెట్టిన విద్యార్థి ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడింది. నిన్న రాత్రి తన తండ్రికి తన బాధని మెసేజ్ రూపంలో చేరవేసిన ఆ విద్యార్థిని ఆ తర్వాత తన ప్రాణాలు తీసుకుంది. మా అమ్మాయి లెక్చరర్ వేధింపులు తట్టుకోలేక సూసైడ్ చేసుకుందని ఆ విద్యార్థిని తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ మధురవాడలో ఉన్న చైతన్య ఇంజనీరింగ్ కాలేజీపై చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలంటున్నారు కుటుంబ సభ్యులు. శ్రీ చైతన్య కాలేజీ కొమ్మద్దులో చదువుతుండగా యాజమాన్య లోపం వల్లే అమ్మాయి చనిపోయింది. కాబట్టి యాజమాన్యం వచ్చి అమ్మాయికి స్టడీ పోలేదు, అది లేదు ఇది లేదని చెప్తున్నారు. అమ్మాయి ర్యాంక్ స్టూడెంట్, సీట్ వస్తేనే అమ్మాయి శ్రీ చైతన్యలో జాయిన్ అయింది. అలాంటి అమ్మాయిని ఈరోజు అన్యాయంగా బలైపోవడానికి కారణం శ్రీ చైతన్య యాజమాన్యం వల్లే ఆ అమ్మాయి ఈరోజు ప్రాణాలు తీసుకోవడం జరిగింది. ఆ అమ్మాయికి తగినంత న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అలాగే శ్రీ చైతన్య యాజమాన్యం పూర్తిగా దీనికి బాధ్యత వహించవలసి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చారు, ఏదో తూతూ మాత్రకి చెప్పేసారు, వెళ్ళిపోయారు. ఏమీ జరగలేదండి, ఏమీ కాదండి, ఆ అమ్మాయి స్టడీ ల్యాక్ ఇదే అని చెప్పేసి వెళ్ళిపోతారు. మేము ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఆ అమ్మాయి ర్యాంక్ స్టూడెంటా కాదా అని గత చదివిన కాలేజ్ స్కూల్లో కూడా మీరు స్టేట్మెంట్ తీసినట్లయితే ఆ అమ్మాయి ఎలాంటిదని తెలుస్తుందని చెప్పి సభముఖం మీకు తెలియజేసుకుంటున్నాను. ఆ అమ్మాయికి తగినంత న్యాయం చేయవలసిందిగా మేమందరం కోరుకుంటున్నాం. శ్రీ చైతన్య కాలేజీ మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రూపశ్రీకి న్యాయం జరగాలి. న్యాయం జరిగే వరకు ఇది ఎంతవరకైనా తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఈ అమ్మాయికి తగినంత న్యాయం జరిగే వరకు ఎక్కడా విడిచిపెట్టే పని లేదు. శ్రీ చైతన్య కాలేజీ దిగి వచ్చి మాకు తగినంత క్షమాపణ చెప్పి ఆ అమ్మాయికి నష్టపరిహారం ఇచ్చి ఆ అమ్మాయి మరి ఇంకా అక్కడ చదువుతున్న పిల్లలకి ఎవరికి కూడా అన్యాయం జరగకుండా ఉండడానికి చూసేలాగా ప్రభుత్వం కూడా యాక్షన్ తీసుకోవాలని, శ్రీ చైతన్య కాలేజీని వెంటనే మూసేయాలని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను.